హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఫ్యాబ్రిక్స్ అండి. ఐ మీన్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఒక కస్టమర్స్ అనమాట. ఇవి వచ్చేసి మామూలుగా డిజైనర్ అంటే ఓన్లీ కస్టమర్స్ ఇచ్చే ఫ్యాబ్రిక్స్ని డిజైనింగ్ చేసి ఇవ్వడం మాత్రమే కాదండి. మనము డ్రెస్ ఇచ్చినప్పుడు అది డ్రెస్కి ఏ డిజైన్ సెట్ అవుతుంది, ప్లస్ ఆ ఇచ్చిన ఫ్యాబ్రిక్ డిజైన్ చేసేటప్పుడు ఆ డిజైన్ ఇచ్చిన కస్టమర్కి సెట్ అవుతుందా లేదా, ఇంకా మన ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేటప్పుడు కూడాను ఫ్యాబ్రిక్ని వేస్టేజ్ కాకోకుండా ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయండి. ప్రాసెస్ అనేది చాలా ఉంటుందన్నమాట. సో ఒక ట్రస్ట్ తోటి మనకి కస్టమర్ అనేది మనకి కస్టమైజేషన్కి ఇస్తారనమాట. సో ఒక బిలీవ్నెస్ తోటి మనము వాళ్ళ కస్టమైజేషన్ చేసిస్తూ ఉండాలి. సో ఇవన్నీ ఒక కస్టమర్స్ అండి, ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ. సో నాకైతే ఈ కస్టమర్ వచ్చేసి చాలా ఇస్తుందనమాట. డ్రెస్సెస్ ఇస్తుంది, బ్లౌజెస్ ఇస్తుంది, లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ ఇస్తుంది. బట్ నాకైతే ఒక్క డిజైన్ కూడా చెప్పదనమాట. సో ఎందుకంటే మొత్తం నేనే ఏ ఫ్యాబ్రిక్ ఎలా సెట్ అవుతే అలా మొత్తం అంతా డిజైన్ చేసి తనకి ఇస్తూ ఉంటానన్నమాట. సో తను వేసుకున్నప్పుడు పక్కన వాళ్ళు చూసి వాళ్ళకు నచ్చితే వాళ్ళు కూడాను కస్టమైజేషన్కి ఇస్తూ ఉంటారనమాట. సో చాలా వరకు నాకు అలాగే కస్టమర్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతున్నది. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఇంకొక ఫ్యాబ్రిక్ అండి, వేరే కస్టమర్స్ది అనమాట. ఇది వచ్చేసి యాక్చువల్లీ ఆల్రెడీ ఈ ఫ్యాబ్రిక్లో ఒక ఫ్రాక్ అన్నది కుట్టానమాట. వాళ్ళు ఇచ్చిన డిజైన్ అనేది సెట్ కాలేదు. సో నేను వేరే డిజైన్ అనేది సెట్ చేసేసి స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను. సో నేను చెప్తే ఈ డిజైన్ దానికి సెట్ కాదండి ఈ ఫ్యాబ్రిక్కి అంటే, సరే ఓకే అనేసి నేను చెప్పిన డిజైన్ని స్టిచ్చింగ్ చేసుకునేసి తీసుకెళ్లారనమాట. సో ఆ విధంగా ఫ్యాబ్రిక్ సెట్ కానప్పుడు నేను సెట్ కాదనేసి చెప్పేస్తానమాట. సో ఇలా ట్రస్ట్ చేసుకునేసి ఈ కస్టమర్ వచ్చేసి తను నా దగ్గర కుట్టించుకుంటుంది. ఇది వచ్చేసి వాళ్ళ సిస్టర్ డాటర్ది అనమాట. సో అలాగా ఈ కస్టమర్ కూడాను దీనికి నచ్చిందనేసి వాళ్ళ రిలేటివ్స్ కూడా తీసుకొచ్చి మళ్ళీ నా దగ్గర స్టిచ్చింగ్ చేయిస్తుందనమాట. సో చాలామంది ఇలాగనే స్టిచ్చింగ్ చేయించుకుంటారు. వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. డిజైన్ అనేది బాగుందనేసి, నచ్చిందనేసి. నాకైతే ఇలానే ఒకరి ద్వారా ఒకరు గైడెన్సీ ద్వారా కస్టమర్స్ అనేది ఎక్కువగా యాడ్ అవుతూ వస్తూ ఉంటారండి. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.